జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ప్రభు, ఆకాశవాణి కారణంగా కంసుడి మనసులో మృత్యు భయం ఉత్పన్నమవుతుందని మీరే అన్నారు. కాని భయం సంగతి తర్వాత అతను ఇంతకు ముందు కంటే క్రూరుడు, నిర్భయుడిగా మారాడు. దేవి తనకు దేని గురించి భయం లేదని, తనను ఎవరూ చంపలేరని, అలాగే తాను భగవంతుడనని కంసుడు అనటమనేది అదంతా దేనికి పూర్ణ సంకేతమంటే అతని అంతరాత్మ మృత్యు భయంతో వణికిపోతోంది. ఇక అతడు ఆ భయాన్ని అహంతో కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. హరినామస్మరణం సకల పాపహరణం. హరి ఓం హరి 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 ఓం. ఆవిడగారి భక్తిని చూసావా నువ్వు? నీ కాసైన బంగారం లాంటిది. రోజంతా విష్ణుమూర్తి భక్తిలోనే మునిగిపోయి ఉంటుంది. పెద్దమ్మగారు, పెద్దమ్మగారు, ఆగు నందరాణి. భిక్ష ఇవ్వాలనుకుంటే సంతోషంగా ఇవ్వు. మనసులో బాధపడే వారి నుంచి సన్యాసులు భిక్షను స్వీకరించరు. క్షమించండి పెద్దమ్మగారు, మనసంతా బాధతో నిండి ఉన్నప్పుడు ముఖంలో సంతోషం ఎలా కనిపిస్తుంది? యశోదా, దుఃఖమా నీకా? నా దృష్టితో చూడు యశోదా, ఈ నలువైపులా ఎంత సుఖ సంపదలు ఉన్నాయో. నీ ఇంటి ప్రాంగణంలో అన్ని వైపులా సంతోషాలే సంతోషాలు పరుచుకొని ఉన్నాయి. యశోదా, నిజమేంటంటే నీ అంతటి అదృష్టవంతురాలు ఈ లోకంలో ఇంకెక్కడా లేదు. నా దురదృష్టాన్ని ఎందుకు అపహాస్యం చేస్తున్నారమ్మా? ఏ స్త్రీ అయితే తల్లి కాలేదో, ఎవరైతే సంతానానికి జన్మనివ్వలేరో వారికి ప్రపంచంలోని సుఖాలు కష్టాల కంటే తక్కువ కాదు. యశోదా, అదంతా నీకు తెలిసింది. కానీ నేను నీ రాబోయే రేపటిని స్పష్టంగా చూస్తున్నాను. అందులో నీ జీవితంలో బాధలకు ఎలాంటి చోటు లేదు. అయితే అమ్మా, నాకు చెప్పండమ్మా, నాకు సంతాన సౌఖ్యం ఎప్పుడు కలుగుతుంది? యశోద, మళ్ళీ అదే ప్రశ్న. ఇవాళ మీరు నా జీవితంలో సత్యం చెప్పాల్సిందే. కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలానికి వదిలిపెట్టాలి యశోద.
హరి ఓం. లేదు తల్లి, నా మమకారం ఇంకా ఎదురు చూడలేదు. మీరు నాకు నిజం చెప్పి తీరాల్సిందే, లేదంటే నేను మీ పాదాల దగ్గర తల బాదుకొని ప్రాణాలు తీసుకుంటాను. యశోద, సత్యం చాలా చేదుగా ఉంటుంది. అయినా నువ్వు వినాలనుకుంటే విను. నీ జాతకంలో అసలు సంతాన సౌఖ్యమే లేదు. నీ జాతకంలో అసలు సంతాన సౌఖ్యమే లేదు. నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు. ఏంటి? నేను ఎప్పటికీ తల్లిని కాలేనా? నాకు తల్లయ్యే అదృష్టమే లేదా? లేదు తల్లి, తల్లి కాలేకపోతే ఆ స్త్రీ జీవితం వ్యర్థం. నేను గనక తల్లిని కాలేకపోతే ఇక నా జీవితానికి అర్థం లేదు. అర్థమే లేదు, అర్థమే లేదు. యశోద, విధి ముందే నిర్ధారించబడి ఉంటుంది, కానీ కర్మల ద్వారా దాన్ని మరోసారి రాసుకొని మార్చుకోవచ్చు. యశోద, నువ్వు కావాలంటే నీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు. అయితే చెప్పండి తల్లి, అందుకోసం నేనేం చేయాలో చెప్పండి. వెళ్ళి ఈ లోకాన్ని పరిపాలించే భగవాన్ సత్యనారాయణ స్వామి అయిన విష్ణువుని ఆరాధించు. ఆయన్ని అడుగు, నీ జాతకంలో సంతానం లేకుండా ఆయన ఎందుకు చేశారో. భక్తితో ఆయన్ని ఆరాధించు. పుత్ర కామేష్టి వ్రతాన్ని అవలంబించు. అదే నీ భక్తిలో శక్తి ఉంటే, నీ మమకారం సత్యమైనదే అయితే, అప్పుడు ఆ చతుర్భుజుడే స్వయంగా వచ్చి నీ ప్రాంగణంలో ఆడుకుంటాడు. ఏమండి? ఏమండి? యశోదా, ఏమండి? ఇలా రండి. అయ్యో ముందు ఇలా రండి. అయ్యో ఆగు. అయ్యో నేను చెప్పేది విను. వినండి. ఉండు యశోదా, వినండి. నేను చెప్పేది విను. ఉండు. నువ్వు చెప్పడానికి ఇంతగా ఉబ్బలాట పడుతున్న ఆ విషయం ఏమిటో నిదానంగా చెప్పు. అది 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 ఇంతకీ అదేమిటో చెప్పు నందరాణి. నేను చెప్పేది ఆగు ఆగు. ఏం చేస్తున్నారు మీరు? ఎంతకాలం తర్వాత నీ ముఖంలో సంతోషం చూశాను. ఒకవేళ నా దిష్టి తగులుతుందేమో. ఇప్పుడు చెప్పు, మా నందరాణి ముఖంలో సంతోషం ఎందుకు తాండవిస్తోంది? ఏమండి? ఏమండి? ఇక అతి త్వరలో మన ప్రాంగణంలో బాలగోపాలుడి కిలకల్లో మారుమోగుతాయి. నువ్వు ఏమంటున్నావో నాకేమీ అర్థం కావడం లేదు యశోదా. పెద్దమ్మగారు ఏం చెప్పారంటే, స్వచ్ఛమైన మనసుతో విష్ణు భగవానునికి పుత్ర కామేష్టి వ్రతం చేస్తే అప్పుడు నేను తల్లినయ్యే అవకాశం ఉంటుందట. నేను తల్లిని కాగలనట. నువ్వు తల్లిపోతావా? అలాగే నేను తండ్రిని. అలా అయితే నేను నీతో కలిసి కామేష్టి వ్రతం తప్పకుండా చేస్తాను. కన్నయ్య మనిద్దరికీ కావాలి కదా, మరి వ్రతం కూడా కలిసే చేద్దాం. యశోదా, దేవి, యశోదమ్మ, దేవకీ మాతల మమతల నీడలో నేను ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నానో అది అద్వితీయమైనది. మాత ఒడిని మించిన సుఖం
ఈ లోకంలో మరి ఏదీ లేదు. మీరు చెప్పేది నిజమే ప్రభు. యశోదమ్మ శరణాగతికి, అలాగే దేవకీదేవి ఈ త్యాగానికి లోకంలో సమానమైనదేదీ లేదు. కాని ప్రభు, తల్లులు ఇద్దరు, ఆయన జన్మించేవారు ఒక్కరే. మరి మీరు ఆ తల్లులిద్దరి అద్వితీయ ప్రేమ, ఆ అమూల్యమైన వాత్సల్యానికి ప్రతిఫలాన్ని వాళ్లకు ఒకేసారి ఎలా ఇవ్వగలరు? ఎంత సాధనకు అంత సిద్ధిస్తుంది. ఏ మానవునికైనా తన కర్మానుసారమే ఫలితము లభిస్తుంది. యశోదమ్మైనా దేవకీమాత అయినా నేను వారి త్యాగం, శ్రద్ధ, భక్తి కర్మల ప్రతిరూపంగానే ప్రాప్తిస్తాను. మరి కంసుడు, అతనికి అతని కర్మల ఫలితం ఎప్పుడు లభిస్తుంది ప్రభు? దేవి, తన పాపము అహంకారము అన్న వేదిక మీద ఉన్న కంసుడు ప్రతి క్షణం తన మృత్యువు వైపే సాగుతున్నాడు. ఓ విష్ణుదేవా, ఎవరి జాతకంలో అయితే సంతాన సౌఖ్యం లేదో నువ్వు స్వయంగా బిడ్డవై వారి ఒడిలోకి వస్తావని విన్నాను. నారాయణ, నువ్వు ఎలా అయితే రాముడివై కౌసల్యాదేవిని మమతతో ఆశీర్వదించావో, అలాగే నాలాంటి అభాగ్యురాలు మీద కూడా దయ చూపించు. నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించు. నేను తల్లినయ్యే అవకాశాన్ని ఇమ్మని కోరుకుంటున్నాను. యశోద, ఏంటిది? ఎందుకలా చేస్తున్నావు? ఓ జగన్నాథ, నీ భక్తురాలు ఈ యశోద పుత్రకామేష్టి వ్రతం సంకల్పం చేస్తోంది. ఇప్పుడు నేను నిన్ను సాక్షిగా భావించి ఈ ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా విన్నపాన్ని విననంత వరకు, నాకు తల్లినయ్యే ఆశీర్వాదాన్ని నువ్వు ఇవ్వనంత వరకు, అంతవరకు నేను అన్నపానీయాలు స్వీకరించనని ప్రమాణం చేస్తున్నాను. కంస పరమాత్మ, మహిష్మతి రాజ్యపు ఈ రాజముకుటాన్ని ధరించండి. ఇప్పుడు మీరే మా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మీరే మా అన్నదాతలు. మాహేష్మతి సామ్రాజ్యంలో బంగారానికి కరువు వచ్చినట్టుంది. ఇలాంటి దరిద్రపు మకుటాన్ని మా ద్వారపాలకుడు కూడా ధరించడు చాణూరా. ఇంతకీ ఈ స్వామి భక్తుని పేరేంటన్నావు? అక్రూరుడా. నీ రాజనీతి గురించి చాలా ప్రశంసలు విన్నాను నేను. అలాగే నువ్వు వసుదేవునికి అందరికంటే ఎక్కువ విశ్వాసపాత్రుడివట కదా. నువ్వేమనుకున్నావు? నువ్వు నా దగ్గరకు ఈ మకుటాన్ని తీసుకువస్తే ఇక నేను నిన్ను నమ్మేస్తాననే? చిన్నదైపోయింది. పరమాత్మ, నేను మీ శరణు కోరి వచ్చాను. నాకు ప్రాణభిక్ష పెట్టినా చంపినా సరే. నీకు మరణశిక్ష వేయటానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అయితే ప్రాణభిక్ష పెట్టడానికి ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు చెప్పు, రాజనీతితో నువ్వు నీ ప్రాణాలు అసలు ఎలా కాపాడుకుంటావు? పరమాత్మ, నీతి అనేది ఏముంటుందంటే, సేవా భక్తి ఎవరి పట్ల ఉండాలంటే, ఎవరైతే తన భక్తుల్ని రక్షించగలరో. తమరు వసుదేవ మహారాజుని బందీ చేశారు. ఇప్పుడు ఆయన మాకు రాజుగా లేరు. మా రాజు, మా పరమాత్మ ఇప్పుడు మీరే మా సర్వస్వం. అంటే నువ్వు చెప్పాలనుకున్నది ఏంటంటే నువ్వు అవకాశవాదివి అని.
నిన్న నువ్వు వసుదేవుడితో నిలబడ్డా, ఇవాళ నాతో నిలబడాలనుకుంటున్నావు. అవకాశవాది ఘాతుకుడవుతాడు, అందుకని నీకు ప్రాణభిక్ష పెట్టడంలో అర్థం లేదు. లేదు 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 అక్రూర, నిన్ను హతమార్చడం అన్యాయం అవుతుంది. ఎందుకంటే నీకు ప్రాణభిక్ష పెట్టడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. కారణం వసుదేవుని పట్ల నీకున్న స్వామి భక్తి. అందుకని ఈ భగవాన్ కంసుడు నేటి నుండి నిన్ను నా మనిషిగా స్వీకరిస్తున్నాడు, అలాగే మంత్రిగా నియమిస్తున్నాడు. పరమాత్మ, మీ దయ అపారం. దయ కాదు రాజనీతి. ఎందుకంటే వసుదేవుడు ఎప్పుడైతే తనకు అందరికంటే విశ్వాసపాత్రుని నా ఆశ్రయంలో చూస్తాడో, నా ఆజ్ఞను పాటించడం చూస్తాడో, అప్పుడు తన మనసులో ఏమనుకుంటాడు అది నువ్వు అర్థం చేసుకోగలవు రాజనీతిజ్ఞ అక్రూర. నీ చేతులతోనే వసుదేవుణ్ణి శిక్షించడం చాలా ఆనందంగా ఉంటుంది. కరవాలాన్ని నీ వరలో పెట్టుకో. పరమాత్మ కంసుడికి జై! పరమాత్మ కంసుడికి జై! పరమాత్మ కంసుడికి జై! పరమాత్మ కంసుడికి. అతని స్వామి భక్తి మీద కన్నేసి ఉంచు. పరమాత్మ కంసుడికి జై! మహారాజా, ఇదంతా నా కారణంగానే జరుగుతోంది. దురదృష్టం నాది, కానీ కష్టాలు మీరు భరిస్తున్నారు. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను మహారాజా, ఎప్పటికీ క్షమించుకోలేను. దేవకి, దేవకి, నువ్వే చెప్పావు కదా నాకు, మన సంతోషాన్ని మాత్రమే త్యాగం చేయడం వల్ల ఒకవేళ అత్యాచారాలు, పాపాల భయం అంతమైపోతే అప్పుడు మన జీవితం ధన్యమవుతుందని. అసలైనా కూడా మాహిష్మతి మహారాణి అలాగే నా ధర్మపత్ని ఆజ్ఞ పాటించకపోతే మరి... మీరు నా మనసుని మరిపించడానికి ఇలా చెప్తున్నారు మహారాజా. కానీ నేను మీ పరిస్థితిని చూడలేకపోతున్నాను. మహారాజా, దేవకి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈ లోకంలో కంసుడి దౌర్జన్యాల నుంచి విముక్తి కలిగించడంలో నీకు భాగస్వామినవుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నువ్వు నా అదృష్టానివి దేవకి, నా అదృష్టానివి.
దేవి, లోకంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు కూడా మానవుని తన ధర్మం పాటించకుండా ఆపలేవని వసుదేవ మహారాజు నేడు నిరూపించాడు. మానవుడు గనక తలచుకుంటే ఎలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా తన ధర్మమును, తన కర్తవ్యమును పాటించగలడు. వసుదేవ మహారాజు నేడు చేస్తున్న విధముగా. మీరు చెప్పింది నిజమే ప్రభు. వాసుదేవ మహారాజు అలాగే దేవకీదేవి జీవితం కేవలం మనుషులకే కాదు, దేవతలు దేవుళ్లకు కూడా అనుసరణీయం. కానీ వాళ్ల కష్టాలను చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతోంది. వాళ్ల బాధలు ఎప్పుడు అంతమవుతాయి ప్రభు? దేవి, వసుదేవ మహారాజు అలాగే దేవకీ మాతల ఈ నిర్ణయంతోనే వారి కర్మఫల చక్ర గమనం మొదలైనది దేవి. విధి తనకు నిర్ధారించిన కర్తవ్యం వైపే సాగుతోంది.